కోయంప్ట్ మీద వివాదాల నేపథ్యంలో సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసి నిన్ననే జ్యోతి రాసింది కదా, ఇక్కడ ఏదో ఎగ్జామ్స్ ఇచ్చారు వాళ్ళకి క్యాన్సిల్ అన్నటువంటి టైప్లో మంత్రి నారా లోకేష్ మంత్రి శాఖలు అడ్డగోలు అవినీతి బాగోతాలు విభ్రాంతి కలిగిస్తున్నాయి. నిబంధనల విరుద్ధంగా భారీ దోపిడీకి పాల్పడుతున్న వారు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటికే డిఎస్సీ నియామకాలు భారీ అక్రమాలతో యావత్ రాష్ట్రం విస్మయానికి గురైంది. లోకేష్ పేషి అవినీతి మకిలి రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు పాకింది. ఇప్పటికే సిబిఎస్ఈ పరీక్షా పత్రాల డిజిటలైజేషన్ ప్రక్రియలో భారీ అవకతవకలతో కోయంప్ట్ ఎడ్యూటెక్ సంస్థ నిర్వాహకంతో యావత్ దేశం అవాక్కైంది. కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి సిబిఎస్ఈ బోర్డు చైర్మన్ కార్యదర్శులను తొలగించిన విషయం తెలిసిందే. అదే కోయంప్ట్ సంస్థ నిర్వాహకంతో గతంలో తెలంగాణలో 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డామన్నారు. అటువంటి ట్రాక్ రికార్డును కోయంప్ట్ సంస్థతో మంత్రి లోకేష్ పేషి సాగించిన అవినీతి జుగల్బందీ తాజాగా బట్టబయలైంది. ఉన్నత విద్యామండలి అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ ఏటా 172 కోట్ల చొప్పున రానున్న 3 ఏళ్లలో దాదాపు 520 కోట్ల కాంట్రాక్ట్ని అడ్డగోలు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. రాష్ట్రంలోని 30 లక్షల మంది యూనివర్సిటీ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ లోకేష్ పేషి సాగించిన అవినీతి నిర్వాహకం విస్తుగొలుపుతోంది. హైదరాబాద్కి చెందిన కోయంప్ట్ ఎడ్యూటెక్ సంస్థ ద్వారా మంత్రి లోకేష్ పేషి దోపిడీకి తెగబడింది. రాష్ట్ర విశ్వవిద్యాలయాల విద్యార్థుల పరీక్షా పత్రాల డిజిటల్ మూల్యాంకన ముసుగులో అవినీతికి తెరదీసింది. ఉన్నత విద్యామండలి అభ్యంతరాలను కూడా బేఖాతరు చేస్తూ అడ్డగోలుగా వ్యవహారం సాగించింది. విశ్వవిద్యాలయాలతో నిమిత్తం లేకుండా ఏపీటీఎస్ ద్వారా కథ నడిపించి కోయంప్ట్ సంస్థకు టెండర్లు కట్టబెట్టేయడం విస్మయపరుస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.